చూడండి, ప్రతి ఒక్కరు మీ బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుండి 50 వచనాల వరకు చక్కగా చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో వేసి చెడ్డ వాటిని బయట పారవేచిరి. దేవుడికి స్తోత్రం. ఇక్కడ కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా జ్ఞానం చేసుకుంటే, మరియు పరలోకము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలు పట్టు వలను పోలి ఉన్నది. ఏంటిది ఈ వల? ఏంటంట? చేపల పట్టు వలండి. చేపల పట్టు వలను పోలి ఉన్నది అంటున్నారు. అంటే ఇది ఏంటి అని అడిగితే పరలోకములో ఉన్నవారు మనందరినీ వల వేసి పడుతున్నారు. అంటే దీని అర్థమయ్యే రీతిగా చెబుతాను. మనకు పేతురు గారు ఎంతమందికి తెలుసు? మనందరికీ ఎంతమందికి తెలుసు? వెరీ గుడ్. ఇప్పుడు పేతురు గారు చేపలు పట్టడానికి సముద్రానికి పోయారండి. సముద్రానికి పోయి చేపలు పట్టారు. రాత్రంతా ఏం చేశారంట చెప్పాలి? రాత్రంతా చాలా ప్రయాసపడి, ఎంతో కష్టపడి వేట వేసి ఒక్క చేప కూడా, అసలు ఒక్క చేప ఎంత ఆశ్చర్యకరమో చూడండి. ఎన్నో పడ్డాయని ఉంటాం మనం. అసలు ఏం లేదు, ఒక్క చేప కూడా పడలేదు. ఒడ్డునికి వచ్చేసి ఆ వలలన్నీ బాగు చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడికి? ఇంటికి వెళ్ళిపోవటానికి. ఎక్కడికి వెళ్ళిపోవడానికి చెప్పాలి అందరూ? ఎక్కడి నుండి వెళ్ళిపోవటానికి? వారు వచ్చిన పని కాలేదు కాబట్టి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటానికి వారు వలలను బాగు చేసుకుంటున్నారు, కూర్చున్నారు, చక్కబెట్టుకుంటున్నారు. ఇంక వెళ్ళిపోదాం. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వచ్చారు. వచ్చి, సీమోను, నీ పడవను కొద్దిగా నీటిలోనికి, సముద్రంలోనికి నడిపించు అని అడిగారు. అక్కడ చాలా పడవలు ఉన్నాయి, కానీ సీమోను గారి పడవను నడిపించమని అడిగి ఆ పడవలోనికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి ఆ పడవలో నుండి అక్కడున్న ప్రజలకు దేవుని మాటలు అందించారు. స్తోత్రం, హల్లెలూయా. ఆ పడవలో నుండి దేవుని మాటలు కూర్చున్న ప్రజలకు అందించారు. ప్రజలకు అందించిన తర్వాత ఆయనని పిలిచి అంటారు, నువ్వు చేపలు పట్టావా? ఇదిగో ఇటు భాగమున నీ వల వేయంటే ఆయన అంటారు, ఎందుకండి రాత్రంతా పట్టాం, చాలా ప్రయాసపడ్డాను. ఎంత ప్రయాసపడినా ఒక్క చేప కూడా పడలేదు. ఒక్క చేప కూడా పడలేదంటే ఎంత నిరాశలో ఉంటాడో ఒక రాత్రి అంతా కష్టపడిన వ్యక్తి. ఇప్పుడు ఇస్సాకు గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నాకు దేవుడు ఇచ్చిన మాట అనమాట ఇది. ఆ ఒక రోజంతా ఆయన ఖాళీగా ఉన్నానని 2 రోజులు వ్యాపారం ఒకే రోజు చేశారంటే నాకు పేతురు గారు గుర్తొచ్చారు ఇప్పుడు. హల్లెలూయా. అయితే ఎందుకంటే పేతురుని పిలిచి ఇటు భాగమున నీ వల వేయి అంటే వేయటానికి పేతురు దగ్గర ఓపిక కూడా లేదండి. ఎందుకని? రాత్రి అంతా అలసిపోయారు కాబట్టి ఇంకా మరలా ఏటకు వెళ్ళాలన్నా ఇంకా సిరాకు మీద ఉంటారు, నిరాశలో ఉంటారు. అవునా కాదండి? అంటే ఓపిక సరిపోదని కాదు, చేసిన పని జరగకపోతే ఎవరికైనా ఇంకా చాలా సిరాకు వచ్చి ఇంక ఈ రోజుకి ఇంక అసలు ఈ పని చేయకూడదు అని చాలామంది అనుకుంటారు కదండి. అనుకోరా? నేను కూడా ఒక్కొక్కప్పుడు అలాగే అనుకుంటేవాడిని. ఒక పని చేస్తున్నాడు, ఆ పని ఆ రోజు జరగకపోతే 2-3 రోజులు మళ్ళీ ఆ పనిని ముట్టుకుండేవాడిని కాదు. అంత సిరాకు వచ్చేసింది దాని మీద. అంత నిరాశలో ఉన్న పేతురు దగ్గరికి వచ్చి ప్రభు అన్నారు, నీ వలను వీటి భాగమున వేయి అన్న తర్వాత ఎప్పుడైతే ఆయన వల వేయబడిందో, వేయబడిన వల నిండా విస్తారమైన చేపలు వచ్చినాయి. చేపలు కొట్టేసాను మనం ఏర్పరచండి. వల నిండా ఏమున్నాయండి? ఇప్పుడు ఎలాగొచ్చినాయి అంట? విస్తారముగా వచ్చినాయి. విస్తారమైన చేపలతో నిండితే అవి లాగుతుంటే వల పిగిలిపోతూ ఉందంట. ఎంత విస్తారమైన చేపలు వచ్చింది. సముద్రంలో చేప కరువు ఉంటుందా? సముద్రంలో చేప కరువు ఏమి ఉండదండి. కానీ పేతురు గారు వల వేస్తే ఒక్క చేప పడలేదు. మరి
నాకు అనిపించింది, దేవుని సహాయం ఆ దినమున పేతురు గారికి లేదు కాబట్టే, పేతురికి దేవుని సహాయము లేదు కాబట్టి ప్రయాసపడ్డాడు, కానీ ప్రయాసకు ప్రతిఫలము లేదు. అయితే ఆయన అన్నమాట తెలుసా, ప్రభు నీవు చెప్పావు కాబట్టి వల వేస్తున్నాను. ఎవరు చెప్పారు కాబట్టి? నీవు చెప్పావు కాబట్టి నేను వల వేస్తున్నాను. అంటే దేవుని మాటకు విధేయుడయ్యాడంతే. ఆయన చెప్పిన మాటను విన్నాడు. నువ్వు వెయ్యమంటున్నావు కదా ప్రభా, అసలు నాకు వెయ్యాలని లేదు, కానీ నువ్వు వెయ్యమంటున్నావు కాబట్టి వేస్తాను. ఆ వేసేటప్పుడు కూడా ఈ చేపలు సమృద్ధిగా వలన వస్తాయనే విశ్వాసంతో పేతురు కూడా వెయ్యలే. ఏమంటే విశ్వాసం ఉంటేనే కదా మరి కార్యం చూస్తారంటారు. మరి పేతురు విశ్వాసం లేకుండా వల వేశారంటారేంటి? అంటే ఆ పడవలో ఉన్నది ఎవరు ఇప్పుడు? గట్టిగా చెప్పరేమి, యేసుక్రీస్తు ప్రభు ఉన్నారండి పడవలో. హల్లెలూయా. ఆ సీమోను గారి పడవలో ఎవరున్నారండి? ఆయనకు ఒకవేళ విశ్వాసము లేకపోయినా పడవలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి దానికి సమృద్ధి చేపలతో నిండబడింది. ఆమె హల్లెలూయా. చూసారండి, ఒకవేళ నీలో అప్పుడప్పుడు అవిశ్వాసము, ఒకవేళ మనం ముందుకు వెళుతున్న దేవుడు మనతో ఉంటే అవిశ్వాసము నుండి నిన్ను దాటిస్తాడు, విశ్వాసంలోకి నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏంటంటే, ఒక మనిషి అవిశ్వాసంలో పడిపోయేటప్పుడు మన విశ్వాసముతో దేవుడు మనల్ని బలపరుచుతాడు. బలపరిచి అవిశ్వాసం నుండి మనల్ని విడిపించి విశ్వాసంలో నడిపించి ఇంకా నేను చూడను అనుకునేదాన్ని చూపిస్తాడు. ఆమెను చెప్పాలి. నేను చేయలేను అన్నదాన్ని చేపిస్తాడు. ఆమెను చెప్పండి. నేను వెళ్ళిన స్థలములో అది ఆశీర్వాదము కాదు అంటే తాను ఉంటే అక్కడ ఆశీర్వాదమే. ఆమెన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఆ పడవలో ఉన్నారు కాబట్టి పేతురు సమృద్ధి ఆశీర్వాదముతో చెప్పాలి నింపబడ్డారా లేదా అండి? చాలా విస్తారంగా. ఎంత విస్తారం అంటే వారి పడవ సరిపోక పక్కవారి పడవను కూడా సహాయం తీసుకుని 2 పడవలు నిండినాయి అంట ఒక్క వలతో లాగితే. ఆమేన్. హల్లెలూయా. అంత విస్తారమైన ఆశీర్వాదం పొందుకున్న పేతురు ఒడ్డునికి వచ్చేసిన తర్వాత ఇవన్నీ విడిచిపెట్టి వేసి వెంబడించాడండి. ఆమేన్ చెప్పరా? ఏమన్నీ వదిలేశాడు? తను వ్యాపారమును పక్కన పెట్టాడు అంతే. ఇంకా తనకున్న వ్యాపారం అంతా పక్కన పెట్టేసి, అసలు దేవుడితో ఉంటే ఎలా ఉంటుందా, దేవుడు పని చేస్తే ఎలా ఉంటుందా? ఎందుకంటే దేవుడు అక్కడ పేతురు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇప్పుడు నుండి నీవు ఇప్పుడు వరకు ఏం చేస్తావు? చేపలు పట్టి ఇక్కడ నుండి నిన్ను మనుషులు బట్టి జాలరుగా చేయబోతున్నాను. చప్పట్లు కొట్టాలి. కొన్ని రోజులకి ఆ వాగ్దానం ఆయనదేనండి. ఆమెను చెప్పండి అందరూ. హల్లెలూయా. ఆ వాగ్దానమును త్వరలో పొందుకోబోతున్న కుటుంబం. ఆమె హల్లెలూయా. కాబట్టి అయ్యా ఈ విస్తారమైన ఈ చేపలు ఉంటే నాకు చాలు, ఇలా రోజు నువ్వు నా పడవ ఎక్కువ ప్రభా. మనం అయితే అలాగ అడుగుతాం, అడగమండి. ఇప్పుడు ఎస్ఐ గారు, బాబు బాబు కాసేపు ఒక పూటన్న మాతో వస్తే ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. పని కట్టుకుని లైలో నిలబడి చెయ్యి బట్టి మరి మనం ఎక్కించుకుని మరీ తీసుకెళ్ళిపోతాం. ఎందుకంటే ఆయన ఉంటే మనకు ఆశీర్వాదం ఉంటుందని మరి వింటున్నాం కదా, చూస్తున్నాం కదా, చదువుతున్నాంగా. అయితే ఆయన ఉన్నాడు కాబట్టి విస్తారమైన ఆశీర్వాదం వచ్చింది. ఆ ఆశీర్వాదమును కూడా వద్దనుకుని ఎవరిని కావాలనుకున్నాడు పేతురు? అందరూ బిగ్గరగా చెప్పరేమి? యేసుని కావాలనుకున్నారు. యేసుని ఎందుకు కావాలనుకున్నారంటే, నేనేం చేస్తాను చెప్పాలి, మనుషులు బట్టేవాడిగా నిన్ను చేయబోతున్నాను, నన్ను వెంబడిస్తావా అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కొక్కసారి మీకు అనిపిస్తూ ఉండల్లా, అనిపించే ఉంటుంది, చాలామందికి అనిపించేది ఇది. కానీ పేతురులా అందరూ సమర్పించుకుని వ్యాపారాలు వదిలేసి వాళ్ళ జీవితంలో సాధించాల్సిన అన్నీ వదిలేసుకుని యేసుప్రభుని వెంబడిస్తే ఎలా అండి? ఆయనతో వెళితే, ఆయన పని చేస్తే ఒక పూట తిని ఒక పూట పస్తుండాలండి. సరైన వస్త్రం కట్టుకోనకు ఉండదండి. సరిగ్గా మనం ఏది చెయ్యాలన్నా చెయ్యలేమండి. ఆయన పని చేస్తే అన్నీ కొదువేనండి అని చాలామంది ఈరోజు దేవుడు పని కొరకు అంటే ఆయన ఒక మాట అంటారు, కోత విస్తారము పనివారు ఎందుకు కొదువుగా ఉన్నారయ్యా అంటే, అందరూ పిలువబడిన వారే, చాలామంది పిలువబడిన వారు ఉన్నారు, కానీ ఎవరు ఆ పనిలోనికి ఆ కత్తిని తీసుకుని ఈ కోత నేను కోస్తానయ్యా అనేవాడు ఎక్కడున్నాడు?
ఎందుకంటే నా కుటుంబం బాగోవాలండి, దేవునికి స్తోత్రం అంతే. నేను బాగోవాలండి, దేవునికి స్తోత్రం అంతే. దేవుడు మహాకృప అండి, నేను అలాగున్నానండి, దేవునికి స్తోత్రం అంతే. ఎప్పుడు నీవే బాగోవాలి, నీ కుటుంబమే బాగోవాలంటే ఎదుటివారి బాగు ఎప్పుడు మనం కోరేవారుగా ఉంటాం. ఎవరు బాగు కోరాలి మనం? నిన్ను వలె నీ పొరుగు వారిని, ఆ మాట పక్కన పెడితే నీ శత్రువుని ప్రార్థించు. హల్లెలూయా. శత్రువుని ప్రేమించాలంట, ప్రార్థించాలంట. ఇప్పుడు దేవుని పని చేయాలి అంటే దేవుడితో ఒక తీర్మానం కలిగి ఉండాలి. ఇప్పుడు పేతురు దేవుడితో ఒక తీర్మానం చేసేసుకున్నాడు. ఇంకా ఎందుకంటే పేతురు అన్నాడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో బాబు, వద్దు, నా దగ్గర ఉండొద్దు, ఎందుకంటే నేను పాపాత్ముని. ఆయనకి అర్థమైపోయింది. నువ్వు వస్తేనే కానీ ఆశీర్వాదం నేను పొందలేకపోయాను. చూసావు, ఎందుకు నేను పొందలేకపోయినట్టే, నేను పాపములో ఉన్నాను కాబట్టి ఆ ఆశీర్వాదాన్ని నేను పొందుకోలేకపోయాను. ఈ భౌతిక సంబంధమైన విషయాలలో ఉండిపోయాను కాబట్టే రాత్రంతా ప్రయాసపడిన ఒక్క శాపను సంపాదించలేకపోయాను. ఆయన నిరాశ సమయంలో దేవుడు తనతో మాట్లాడినప్పుడు మాత్రం తనకున్నవన్నీ విడిచి నీ కొరకు వస్తానయ్యా అన్నాడు. ఆమె చెప్పాలి, ఎవరి కొరకు వస్తాను? దేవుని పని కొరకు వస్తానన్నాడండి. వారి తల్లిదండ్రులు వారందరిని విడిచిపెట్టాడంట. అందరిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుని వెంబడించారని రాయబడింది, అంతే. ఆమేన్. ఆయన బోధేం బోధించలేదు వాళ్ళకి. మనం ఇలా చేయాలి, మనం అలా చేయాలి, మనం ఇలాంటి పరిచయం చేయాలి, అలాంటి పరిచయం చేయాలి, కొన్ని కోట్ల ప్రజలను రక్షించాలి, ఏం చెప్పలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, నన్ను వెంబడిస్తావా? ఒకటే మాట, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నారండి? నన్ను వెంబడిస్తావా అని అడిగారంతే. ఎప్పుడైతే నన్ను వెంబడిస్తావా అన్న మాట విన్నారో, వినిన క్షణములో యేసుక్రీస్తు ప్రభుని వెంబడించారు. వారు అన్నీ పక్కన పెట్టారు. హల్లెలూయా. వారు చేయాల్సినవన్నీ పక్కన పెట్టారు. వారి కుటుంబాన్ని పక్కన పెట్టారు. వారికి ఉన్న ఆస్తులను పక్కన పెట్టారు. దేనిని కోరలే. కానీ అవన్నీ పక్కన పెట్టి దేవుడు పని చేయడానికి వచ్చాడండి. హల్లెలూయా. దేవుడు పని చేయడానికి వచ్చాడు. ఎందుకు దేవుడు పని చేయడానికి వచ్చాడంటే, దేవుడు నాతో ఉంటే నేను దేనినైనా సాధించగలను అనుకున్నాడు, అంతే. హల్లెలూయా. దేవుడు నాతో ఉంటే నేను ఏదైనా చేయగలను. ఇప్పుడు నిన్ను అడుగుతాం, అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారని అడిగితే ఏమంటారు? వీళ్ళని అడిగితే ఏమంటారు? ఇదేమో ఎంబీబీఎస్ అంటుంది, ఐపీఎస్ అంటుంది, ఏమో ఏదో చెప్తుంది. ఇక్కడ అడిగితే సాఫ్ట్వేర్లు అంటున్నారు, ఇంజనీర్లు అంటున్నారు. ఒక్కరైనా సేవని అంటున్నారు అసలు? మీరు ఏం చేస్తారా ఎదిగిన తర్వాత అని అడిగితే ఐఏఎస్, ఐపీఎస్, రకరకాలుగా ఏదో చెప్తున్నారు, కానీ సేవ చేస్తారని అన్నారే. ఆయన కోత విస్తారముగా ఉందండి. ఆయనకు పనివారు కావాలి. ఆ విస్తారమైన కోత కోసే దాంట్లో నేనుండాలని ఎప్పుడు అనిపించింది అంటారా లేదా? అనిపించిన చెప్పం. అనిపించే కొడవలు పట్టుకోవాలి, కోత కొయ్యాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? అనిపిస్తే కొడవలు పట్టుకోవాలి, కోత కొయ్యాల్సిందే. ఈరోజు ఆ కోత కొయ్యలేక, ఆ కొడవలు పట్టలేక చాలామంది ఏం చేస్తున్నారంటే, వారు పని మాత్రమే వారు చేసుకుంటున్నారు. ఏమండి? నేర్పిస్తాను, వచ్చండి రండి. మైక్ ఎత్తాను, చిన్న 2 మాటలు చెప్తున్నాను రండి. హల్లెలూయా. ఆయన అడిగిన ప్రశ్నకి కరెక్ట్గా నీ సమాధానం చెప్పమంటారా? మరి నాకేమీ రాదు, నేను ఆయనకంటే తింగరోడిని సరిపోదు. దేవుని తట్టు తిరిగిన మనము దేవుని కొరకు తెలుసుకోవాలి. కిందటి వారం చెప్పానుగా, దేవుడు మనసు తెలుసుకోవాలి. నేను దేవుడు మనసు తెలుసుకునే విషయంలో నేను చాలా ప్రయత్నాలు చేశాను, ఆగిపోలే. చాలా ప్రయత్నాలు, చాలా స్థలాల్లోకి వెళ్ళి దేవుని హృదయాన్ని తెలుసుకున్నా. అప్పుడు నాకు అనిపించింది, దేవుడు పని చేయడం చాలా కష్టం. అమ్మో, ఈ పని చేయలేం, మన వల్ల కాదు అనుకుంటే నువ్వే చేయాలి అన్నాడు ఆయన. నువ్వే చేయాలి. లేదు బాబా, నా వల్ల కాదు, నాకంటే యోగ్యులు ఉన్నారు, చదువుకున్నవారు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు, ఇందులో ఏ పోలు చూసినా నేను ఎట్టి పనికిరాని వాడిని అని నేను చెప్పినా దేవుడు నువ్వే కావాలి అన్నాడు.
అప్పుడు దేవుడికి ఒకవేళ వ్యతిరేకంగా నేను ఏది చేసినా సాధించలేకపోయాను. చేశానండి, చాలా చేశాను దేవునికి వ్యతిరేకంగా ఉండి. ఎందుకు చేయలా? దేవుడు తోడు లేకుండా ఏం చేయలేమేటి? దేవుడు ఉంటేనే చేయగలమేటి? దేవుడు ఏమో నా పని చేయంటున్నాడు, నాకేమో ఇష్టం లేదు. నా పని నేను చేసుకుందాం అనుకుంటున్నాను. నానా కష్టాలు పడ్డాను, ఎన్నో పురాకులు పడ్డాను, నా పని ఏమీ చేయలేకపోయాను, సాధించలేకపోయాను. నిస్సహాయ స్థితి వచ్చింది. చివరికి సత్యస్థితి వచ్చింది నాకు. అప్పుడు అనిపించింది, బాబు నీ మాట వినటమే నాకు మేలేమో. ఎందుకంటే దేవుడి మాట వినుట అది మనకి మేలని వాక్యం అంటుంది. యవ్వన కాలములో ఉన్న కుమారుడు యెహోవా కాడి మోయిట నరుడికి. అంటే ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ దేవుడు అంటున్నాడు, నా కాడి మీరు మోయాలి. ఈరోజు ఈ కాడి అనే భారం మేము ఎవరికి ఇస్తున్నాం అండి? వెనకాల కూర్చున్న ముసలోళ్ళకి ఇస్తున్నాం ఆ కాడి. అవునా కాదా? మీరు మొయ్యగలిగినా మొయ్యలేకపోతున్నారు. కాడి మోయటానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. కాడి మోయాలి అంటున్నాడు, ఆయన పని చేయాలి అంటున్నాడు. మీరేమో నా వల్ల కాదు అంటున్నారు. మీరు ఎవరెవరికో అప్పగిస్తున్నారు. అప్పగించడం అంటే అదే, ఇప్పుడు పాట పాడమని మైక్ ఇచ్చాను అనుకోండి, ఆ మైక్ ఎంతమంది దగ్గరికి వెళ్ళిపోతుందో తెలుసా? ఇప్పుడు ఈ మైక్ ఇలా మన చేతిలోకి రావటమే గొప్ప భాగ్యం అనుకోవాలి. హల్లెలూయా. ఏంటండి, ఈ మైక్ మన చేతిలోకి రావటమే. అయ్యగారు మీకే చెప్తున్నా, జాగ్రత్తగా వినాలి. ఇలాంటి భయంకరమైన తింగరోళ్ళ బ్రతుకుతున్న నా జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ప్రవేశించారండి. ఒక రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు నా చెయ్యాలంటే నేను చెయ్యను బాబు అని తప్పించి తిరిగి నా వల్ల కాలే ఇంకా. అప్పుడు దేవుని పాదాలు పట్టుకుని ఏడుతూ మొదలెట్టాను, ఏం చేయాలి చెప్పయ్యా చేస్తాను. ఇప్పుడు కరెక్ట్ అనిపించారా? రారా అబ్బాయి అన్నాడు. తీసుకెళ్ళాడు. ఇదిగో నీకు ఒక సేవకుడిని ఇస్తున్నాను, ఇక్కడ జాగ్రత్తగా పని నేర్చుకో అన్నాడు. పని నేర్చుకోవాలండి, మన అందరూ పనులు నేర్చుకోవాలి. నేర్చుకోకుండా ఏది రాదు. నేర్చుకోరా బాబు అని అప్పగిస్తే అక్కడ సరిగ్గా నేర్చుకోలేకపోయాను. నేను నేర్చుకోలేకపోయాను అక్కడ. ఎందుకు నేర్చుకోలేకపోయానంటే, బాబు నా వల్ల కాదు బాబు, చేయలేకపోతున్నాను అని మానేశాను. అప్పుడు రోజు రాత్రి ప్రభు అంటారు, నీకు కూలి ఎంత వస్తుందిరా అని అడిగితే అప్పుడు నాకు 500 కూలి వస్తుందండి అంటే, 500 ఇస్తే నువ్వు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు గొడ్డులో కష్టపడి ఎడుతున్నావు నువ్వు. ఈరోజు నా పని చేయటానికి నువ్వు ఎంత సమయాన్ని ఉపయోగిస్తావు అని అడిగాడు దేవుడు. నిజమంటే దేవుడు పని చేస్తాను, ఊరంతా తిరిగి ఒక గంట తిరిగి వచ్చి హాయిగా పడుకుని పొద్దున్న నుంచి పడుకుని సాయంకాలం లేసుకోండి చీకటి పడ్డాక. మరి పనికి వెళితే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏం చేస్తున్నామండి? అవును ప్రభా నాదే తప్పు, క్షమించు ప్రభా అని దేవుడి పనిని మొదలుపెట్టాను. పూర్తిగా నా చేతులకు మైకి కూడా రాకుండానే నన్ను బయటికి గెంటేశారు సంఘంలోంచి. మీరేం చేస్తారు ఇప్పుడు? మీకేమనిపిస్తుంది? నాకేమనిపించిందంటే, వాడు బయటికి గెంటేస్తే దేవుడు లేడా నాకు? హల్లెలూయా. నీవు బయటికి గెంటేసే నన్ను పిలిచిన వాడు లేడా అనుకున్నాను. డైరెక్ట్గా వచ్చి ఏలూరులో ప్రార్థన చార్జ్ చేసినప్పటికి నాకు ఏమీ రాదండి, నిజంగా చెప్తున్నాను, ఏమీ రాదు. ఏ వాక్యం కూడా చదవటం కూడా రాదు నాకు. ఏమీ రాకుండానే అక్టోబరు 30వ తారీఖుని ఏలూరు వచ్చి 2016 ఏలూరు వచ్చి చాటబారులో ప్రార్థన పెట్టి వాక్యం చెప్పేశాను నేను. హల్లెలూయా. వాక్యం చెప్పేశాను. ఎలా చెప్పేసామంటే నాకేం తెలదు, మరి మైక్ పెట్టుకున్నాను చెప్పేశాను. మైక్ లేదులేండి అప్పుడు, మైకులు ఎక్కడే కానీ మైక్ లేదు. కానీ మామూలుగానే నిలవబడి దేవుడి మాటలు ఒక 5గురు వచ్చారు, 5గురికి దేవుడి మాటలు చెప్పేసి, ప్రభు ఎలా చెప్పాను ప్రభు అన్నాడు దేవుడు. అన్న తర్వాత మనకి ఎలా ఉంటుంది? ఒక వ్యక్తిని ప్రోత్సహిస్తేనే ఆ వ్యక్తి దేవుడి పనైనా, ఏ పనైనా, చదువైనా, భౌతిక సంబంధమైన పనైనా, వ్యాపారమైనా చేయగలరు. కిందటి 2-3 వారాల క్రితం ఎప్పుడు అన్నాను కదా, నువ్వు చెయ్యగలవు అంటే, ఊరికా నువ్వేం చేస్తావు దరిద్రం, నీ బతుకంతా నువ్వెళ్తాను అన్నావు అనుకోండి, చేసేవాడు కూడా నేను తిట్టినట్టు ఉందేటి మిమ్మల్ని కాదు. నువ్వు చేయగలవని అంటే చెయ్యలేకపోయినా చేసేస్తారని చెప్పాను కదా. దేవుడు అలా అన్నాడండి. అన్న తర్వాత అప్పుడు నేను ఏం చేశానంటే, పర్వాలేదు ఈ వారం బాగానే చెప్పాను అన్నాడు దేవుడు అనుకున్నాను. 2వ వారం నీ సాక్ష్యం చెప్పన్నాడు. నా సాక్ష్యాన్ని చెప్పాను దేవుని స్తోత్రం.
ఆ రోజు 7 వచ్చారు, ఒక 2 పెరిగారు. ఆ సాక్ష్యం చెబితే అందరూ ఏడ్చేస్తున్నారు. అందరూ కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చేసి, బాబు ఇన్ని కష్టాలు పడ్డావా బాబు నువ్వు అంటే, అప్పటికే 2.5 సంవత్సరాలు నా జీవితం అంతా అయిపోయిందండి. అదన్నీ చెబితే వాళ్ళు ఏడ్చేసి నా మీద దయ చూపించేశారు వాళ్ళు. అప్పుడు నేను అనుకున్నాను, అమ్మో చాలా బాగుంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ మైక్ చేతిలోకి వస్తే దేవుడు నిలవబెట్టి వాడేస్తాడు. సూత్రం చెప్పాలి. హల్లెలూయా. అండి నేనేమి నేర్చుకోలేదు. ఇప్పుడు 13 సంవత్సరాలు ఇర్మియా వాడబడ్డాడు. చప్పట్లు కొట్టాలి. 13 సంవత్సరాల వయసులో ఉన్న ఇర్మియా దేవుడి మాటలు బోధించాడు. పెద్ద వయసు ఏం కాదు. అన్నాడు, బాబు నేను చిన్నవాడిని, నన్ను వద్దు బాబు, నన్ను వదిలే, నాకంటే పెద్దలు జ్ఞానవంతులు ఉన్నారంటే నువ్వే కావాలన్నాడు ఆయన. నువ్వే కావాలని ఏం చేశాడు? ఇర్మియాని వాడినట్లు దేవుడు మరి ఎవరిని వాడి ఉండడు. అంత అద్భుతంగా ఇర్మియాని దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. ఎవరయ్యా అంటే చిన్నవాడే, 13 సంవత్సరాల వయసు. ఇప్పుడు మీ వయసులో ఎంత ఉంటే మాకు తెలియదు. ఇక్కడ దేవుని కొరకు ఎంతవరకు నువ్వు కష్టపడ్డావు? ఈరోజు దేవుని కొరకు ఏం చేయాలనుకుంటున్నావు? దేవుని కొరకు ఎంతగా నిలవబడాలనుకుంటున్నారు? దేవుని పని చేయాలంటే అసలు ఏం చేయాలి? దేవుని పని చేయాలి అంటే ముందు నీ నిర్ణయము మారాలి. ఆమేన్. మారటం అంటే ఏంటంటే నీవు తీసుకున్న ఒక్కొక్క నిర్ణయం, ఉద్యోగాలు, వ్యాపారాలు ఎన్నో మన నిర్ణయాల్లో ఉన్నాయి. వాటిని బట్టి మన జీవితాలు మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ నిర్ణయాన్ని ముందు మార్చితే, దేవా నీ పని నేను చేస్తాను. ఎందుకంటే కోత విస్తారము, పనివారు కొద్దిగానే ఉన్నారు. ఆ పనివాడిలో నేను ఒకడిని కావాలి. చప్పట్లు కొట్టావు. ఆ పనివాడిలో నేనును ఒకడిని కావాలి. అంటే దేవుడి పనిలో ఒకడిగా నువ్వు జాయిన్ అవ్వాలి అంటే ముందు ఏం చేయాలండి? బాప్తిసం తీసుకోవాలండి. నా మొహం తీసుకోవాలి, ఏం కాదు. దేవుని పిలుపు నీ మీదకి రావాలి. చప్పట్లు కొట్టండి మరొకసారి. హల్లెలూయా. దేవుని పిలుపు నీ మీదకి వస్తే, చిన్న కుమారుడైన సమూయేలుతో వచ్చి దేవుడు చెప్పాలి మాట్లాడేటండి. పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారండి అక్కడ. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా సమూయేలు దగ్గరికి వచ్చి దేవుడు సమూయేలు అని పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నారో అర్థం చేసుకునే స్థితి కూడా సమూయేలు గారిలో లేదు. అప్పుడు అంత చిన్నోడు. అలాంటి వాడి దగ్గరికి వచ్చి సమూయేలు అని 3 సార్లు పిలిస్తే అప్పుడు అర్థమైంది. అన్నాడు ఏలి, మరలా ఎవరన్నా వచ్చి పిలిస్తే చిత్తగించి బ్రహ్మ, సిద్ధం బ్రహ్మ అడుగు అంటే మళ్ళీ వచ్చి పిలిస్తే దేవుడు అంటే అప్పుడు వరకు నన్ను దేవుడు పిలుస్తున్నాడని ఎవరికి అర్థం కాలే? అంటే అర్థం కాని వయసులోనే దేవుడు పిలిచాడా లేదా? ఇశ్రాయేలుకి మొట్టమొదటి ప్రవర్తిగా వాడబడ్డాడా లేదా అండి? ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఇశ్రాయేలుకి ఎలా నిలవబడ్డాడండి? ఇశ్రాయేలుకి ఎలా నిలవబడ్డాడు చెప్ప? వృద్ధాప్యం వచ్చే వరకు దేవుని పని కొరకే వాడబడ్డాడు. తన జీవితంలో ఇంకే ఆలోచన లేదు, ఏ పని లేదు, ఏమీ ఆలోచించలేదు. నేను చేయాల్సింది దేవుడి పని. పిలిచాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు అనుకున్నాడంటే. హల్లెలూయా. ఏమన్నాడు? పిలిచిన వాడు నమ్మదగిన వాడు అనుకున్నాడు. విధేయుడయ్యాడు, లోబడ్డాడు. కాబట్టి ఏం చేయబడ్డాడంటే దేవుని కొరకు చాలా అద్భుతంగా వాడబడ్డాడు. ఆమె హల్లెలూయా. నేను అంటాను, ఇదిగో దేవుడు పిలిస్తే ఆ పిలుపుకు లోబడకపోతే మనం ఏది చేద్దామన్నా, ఏది సాధిద్దామన్నా నువ్వేమీ సాధించలేవు, ఏమీ అవ్వదు. దేవుడు పిలుపుకి మనము ఏం కావాలా? విధేయులు కావాలని చెప్పండి. విధేయులు కావాలి. విధేయులు అంటే ఏమంటే? విధేయులు అంటే ఏంటి? లోబడటం. ఎవరికి లోబడటం? ప్రతి విషయంలో లోబడతాం, కానీ దేవునికి మాత్రం లోబడట్లేదు. మనం ఎన్నో విషయాల్లో లోబడతా ఉంటాం. కుటుంబ విషయంలో లోబడతాం, బిడ్డల విషయంలో లోబడతాం, భార్య విషయంలో లోబడతాం, భర్త విషయంలో లోబడతాం, అత్తమామల విషయంలో కూడా ఒక్కొక్కసారి లోబడిపోతాం. ఇంకేమీ చేయలేక, ఏమీ సాధించలేక. ఒకవేళ అత్తగారిని చిరాకు పడిందో, తిట్టుకుందని అనుకున్నదనుకో, భర్తతో ఎక్కడ దెబ్బలు తినాలని పాపం. ఒకవేళ ఇదే పరిస్థితి మగవాడిలో ఉన్నాం, మరి కొన్ని విషయాలలో లోబడకపోతే ఆ కుటుంబం కూడా ఏం కావట్లేదంటే ముందుకు వెళ్ళట్లే. అంటే భౌతిక సంబంధమైన ప్రతి విషయంలో ఒక మానవుడు లోబడుతున్నాడు, కానీ ఆత్మ సంబంధమైన విషయంలో దేవుడికి ఎందుకు ఒక మనిషి లోబడలేకపోతున్నాడు? ఎందుకు ఆత్మ సంబంధమైన విషయంలో మనం ఎందుకు దూరంగా ఉంటున్నాం? ఆత్మ సంబంధమైన విషయంలో పౌలు గారు మాట అంటాడు, చూడండి, ఆ మాటను చూపిస్తాను. 1 కొరింథీ రాసిన పత్రిక ఒకసారి తీయండి. 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి.
నేను దేహము విషయమై దూరముగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపముగా ఉన్నాను. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు మరి. ఏమే శరీర విషయానికి ఎలా ఉన్నారు ఆయన? ఆత్మ విషయానికి సమీపముగా ఉన్నాను అంటున్నాడు. అంటే శరీర సంబంధమైన విషయాలకి దూరంగా ఉన్నాను అని అంటున్నారు ఆయన. అసలు శరీర సంబంధమైన విషయాలు ఏంటండి? అసలు శరీర సంబంధమైన విషయాలకి మనిషి దూరంగా ఉండకపోతే సంబంధమైన క్రియలండి ఇవి. ఆయన అన్నారు కదా పౌలు గారు, నేను శరీర సంబంధమైన వాటికి దూరంగా ఉన్నాను, ఆత్మ సంబంధమైన విషయాల్లో మాత్రం నేను దగ్గరగా ఉన్నాను ప్రభువా. శరీర సంబంధమైన విషయాలంటే ఇప్పుడు చదివిన వాటిలో ఎన్నో తక్కువ ఉంటే అంతా నీకు మంచిదిరా బాబాయ్ అని చెప్తున్నాడు అంతే. ఇవి ఏంటయ్యా అంటే ఇది శరీర సంబంధమైన, అందుకే పౌలు అన్నాడు వీటికి నేను దూరంగా, ఆత్మ సంబంధమైన విషయాలకి నేను దగ్గరగా. అందరూ చెప్పాలి మరి, ఆత్మ సంబంధమైన విషయాలకు నేను దగ్గరగా. అది ఆత్మ సంబంధమైన విషయాలకు దగ్గరగా ఉన్నటువంటి ఏంటిది? ఆత్మ సంబంధమైన విషయాలంటే ప్రార్థనలు అంటే పారిపోతావు మందిరానికి, ఉపవాసాలంటే అంత ఆనందం వచ్చేస్తుంది. ఏమండి ఈరోజు ప్రార్థన అంటే బాబు ఇంకా 7ంటికి ప్రార్థన అంటే 6ంటికే వచ్చేస్తాం చర్చి దగ్గరికి. ఏంటి అంటే ఆత్మ సంబంధమైన విషయాలండి. 7ంటికి ప్రార్థన అంటే 7:30 8:30 వస్తారు కదండి. ఏంటిది మళ్ళీ ఇలాగన్నాను. సుందరమణి గారు ఏమంటారు, నాకు నడువు నొప్పండి బాబు అందుకే నేను లేట్గా వస్తాను. మిన్ని కాదు తల్లి, దయచేసి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఆత్మ సంబంధమైన విషయాలకేమో దగ్గరగా ఉండాలి, శరీర సంబంధమైన ప్రతి విషయానికి మనము అంటే ఏంటో తెలుసండి? నీవు క్రైస్తవుడివి, ఆమెన్, క్రైస్తవరాలివి, ఆమెన్. క్రైస్తవులు అంటే ఏంటండి? క్రైస్తవులు అంటే ఏంటి? అభిషేకింపబడిన వారు అని అర్థం. ఆమెన్ చెప్పాలి. ఏంటి? అభిషేకింపబడిన వారు. అందరికీ ఉండవు అభిషేకాలు. ఎవరిని పడితే దేవుడు వారిని అభిషేకించలేదు. దేవుడు పిలుచుకున్న వారిని దేవుడు ఏం చేశాడంటే వారిని అభిషేకించాడు. అభిషేకించాడు అంటే వారిని క్రైస్తవులను పిలిచారు. క్రైస్తవుడు అంటే అభిషేకింపబడిన వాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు అభిషేకింపబడిన వ్యక్తివి కాబట్టి లోక సంబంధమైన ప్రతి విషయానికి దూరంగా బ్రతకాలి, ఆత్మ సంబంధమైన విషయాలకి సమీపంగా అంటుకుపోవాలి. అవసరమైతే ఫేవికల్లాగా. హల్లెలూయా. ప్రతి విషయంలో ఆత్మ సంబంధమైన విషయం అంటే చాలు మనకి ఆనందం వచ్చేయాలండి. హృదయంలో ఏమైపోవాలి? గంతులు వేసేయాలి, ఆనందం వచ్చేయాలి, ఉత్సాహం వచ్చేయాలి. ఇది ఆత్మ సంబంధమైన విషయం అంటే. అలా ఒక మనిషి జీవించగలిగితే ప్రభు నిన్ను బట్టి ఏం చేస్తాడంటే సంతోషించుచున్నాను అంటాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఎవరు వీరంటే ఆత్మ సంబంధమైన వ్యక్తులు. ఇప్పుడు వరకు శరీర సంబంధమైన వ్యక్తిగా బ్రతికాడు, సంపాదనే చాలనుకున్నాడు. బాబు నా వ్యాపారం ఇలాగ వెళ్ళిపోతే చాలండి, చాలా అద్భుతమైన చేపలు పడిపోయినండి, ప్రతిరోజు ఇలా పడిపోయి ప్రార్థన చేయండి బాబు అని అనలేదు. అనే టైంలోనే నేను మనుషులు బట్టి వాడికి చేస్తున్నాను అన్నాడు. ఈ మాట అనకుండానే. హల్లెలూయా. ఈ మాట అనక మునిపే అనేతుడేమో కానీ పేదరు బాబు రోజు నా కోసం ప్రార్థన చేయండి, రోజు మా పడలోకి వచ్చి వెళ్ళండి, ఇలా సమృద్ధి చేపలుగానే వస్తే మేము ఎలా ఉంటాం? అనక మునిపే బాబు వెళ్ళిపోండి, అసలు నన్ను వదిలి వెళ్ళిపోండి అంటున్నాడు. చెప్పాలి. ఇక్కడున్న మీరందరూ ఒకవేళ ఇలాంటి స్థితి మీ జీవితంలోకి వస్తే మీరు ఏమంటారో తెలుసా? ప్రభు మాతో ఎప్పుడు ఉండయ్యా. ఆయన ఏమంటున్నాడు? వెళ్ళిపో బాబు మా దగ్గర నుంచి అంటే. అక్కడ ఆయన ఎందుకు వెళ్ళిపోమంటున్నాడంటే ఆయన పాపి అని తెలుసుకున్నాడు. పాపి దగ్గర నీవు పరిశుద్ధుడు అయ్యా, నువ్వు ఉండొద్దు ఇక్కడ, వెళ్ళిపో అంటున్నాడు. కాబట్టి ఆ పాపినైన వాడిని పరిశుద్ధుడిగా మార్చటకు నా సేవ కొరకు నువ్వు వస్తావా అని అడిగాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నా పని కొరకు నువ్వు వస్తావా? నా పని కొరకు నువ్వు చేయగలవా? చేయగలవంటే నేను చేయలేనంటే నేను చేపిస్తాను అన్నాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నేను చేయలేనంటే ఆయన చేస్తాడు. నువ్వు చేసే ప్రతిదీ పుట్టుకతో వచ్చిందండి మీకు? ఏది లేదు. దేవుని యొద్ద కూర్చుంటే అన్నీ నేర్పించేస్తాడంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి. అన్ని దేవుని దగ్గరే మనం నేర్చుకోగలం. లోకంలో నేర్చుకున్నది ఏముందండి? భౌతిక సంబంధమైనది. నిన్ను పాడు చేసేది, నన్ను పాడు చేసేది తప్ప. చెప్పాలి. మనం బాగు చేసేది ఏదన్నా ఉందా అండి? చక్కగా నడిపించేది ఏదన్నా ఉందా? భార్యాభర్తల మధ్యన సమాధానంగా ఉండేది ఏమైనా ఉందా? చెప్పరేమి. అట్లా నా ముఖం చూస్తారేంటి సార్? చెప్పండి. ఏమీ లేదని చెప్పండి. ఆమెన్.
ఏమీ లేదండి. ఒక మనిషిని పాడు చేసేది మాత్రమే ఈరోజు మనుషులను చాలా బలంగా వాడేస్తూ ఉంది. ఎందుకంటే ఏ ఫోన్ వచ్చినా, ఆ ఫోన్‌లో నేను వినేది ఏంటో తెలుసా? నా భర్త చాలా భయంకరంగా త్రాగుతాడండి అనుకుంటున్నారా? నా భార్య చాలా భయంకరంగా తాగుతుందండి. ఇలాంటి ఫోన్లు వస్తాయి. భార్య తాగుతుంది, భర్త ఏమో ఇంటి దగ్గర వంట చేస్తున్నాడు. ఆమె ఆ త్రాగుడు నుంచి విడుదల పొందాలని ప్రార్థన చేయమంటే ఒకసారి నేను ప్రార్థన చేస్తే ఈరోజు ఆమె చక్కగా ఉంది. ఈరోజు హల్లెలూయా. నిజంగానండి. అలాంటి వాళ్ళు చాలామంది ఫోన్లు చేస్తారు. ఏమని తెలుసా? నా భార్య ఎలాగుందండి. ఇప్పుడు మనం బుద్ధి తెచ్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు తాగేవని నీ భార్య తాగేస్తే ఏమండి ఏమవుద్ది? ఏమయ్యా నువ్వు ఎందుకు తాగావని భార్య అడిగిందంట. ఊరుకోవా, పొద్దు నుంచి కట్టబడి వచ్చాను ఒళ్ళంతా నొప్పులో. ఈ ఒళ్ళు నొప్పులు తాగాలంటే మళ్ళీ రేపు పొద్దున పనికి వెళ్ళాలా, దూరికి వెళ్ళవద్దా? కాబట్టి ఏం చేయాలా? ఓకేనయ్యా, పొద్దు నుంచి ఇంటి పని చేసి బట్టలు ఉతికి అంటులతో ఏం చేసింది? నాకు కూడా ఒక నా ఇంటి తెచ్చిపెట్టు బాబు అంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం? చక్కగా ఇటు నుంచి అటు 90 ఇటు 90 తెచ్చేసుకుని హ్యాపీగా బ్రతుకు వాళ్ళు లేరనుకుంటున్నారేంటి? కుప్పలు తిప్పలుగా ఉన్నారండి బాబు. భార్య భర్త చక్కగా ఎదురు బెదురు కూర్చుంటారు, చక్కగా ఫ్రై చేసుకుంటారు, ఏదోటి పెట్టుకుంటారు, నంచెట్టుకుంటారు, తినేస్తారు. ఏంటని నీ బతుకని అడుగుతుంటే పిల్లలు, అమ్మ మీరు రాకూడదమ్మా, ఆయాసానికి మందు ఇది. ఇలా చిన్న కూసులలో వీళ్ళకి తెలదు ఆయాసానికి మందు, ఈ వ్యసనాలకు మందు తెచ్చుకున్నావు నువ్వు. ఆయాసానికి మందు అంటండి, ఇద్దరు కలిసి తాగేస్తున్నారు వీళ్ళు. వీళ్ళేమో చిన్న పిల్లలు కాలేజీకి వెళ్ళారే, మా అమ్మ మా నాన్న ఇలా తాగేస్తున్నారంటే ఊరు బాబాయ్. అలాగ రోజు ఎక్కడ పెడుతున్నాడు అక్కడ చూసి కనిపెట్టి ఏం చేశాడంటే వీళ్ళ రోజు ఇక ఏమొచ్చింది వీళ్ళకి? నేను కాలేజీ నుంచి నడిచి వస్తే ఆవేశం వచ్చింది వీడికి. మా అమ్మ తాగితే తగ్గింది, మా నాన్న తాగితే మా అమ్మ తాగితే తగ్గింది, మా నాన్న తాగితే తగ్గింది, నీ తాగితే తగ్గదా అనుకున్నాడు ఇప్పుడు వీడు. పాప కొద్దిగా తాగాడంట, తగ్గిందండి ఆవేశం. ఎలా తగ్గింది? వీడికి ఏం తెలుస్తుంది ఏ బాబాయ్ అనుకుని స్నానం కూడా చేయకుండా సూపర్ పడుకున్నాడు. అంటే జరిగింది చెప్తున్నాను, మీకు వినడానికి ఎలా ఉందో కానీ ఇట్లా రియల్గా చూసింది. అయ్యో ఎలా ఉందంటే శుభ్రంగా పడుకున్నాడు. ఎప్పుడో పొద్దున్న లేసాడు. అందుకే తాగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు తాగుతున్నారా? ఎందుకు అనుకున్నాను. పొద్దునకి ఎలా ఉంది? మొవ్వులా ఉందండి పాటర్ గారు అన్నాడు. మొవ్వులా ఉంది, ఒకసారి తగ్గిపోయిందిరా బాబు అంటే లేదండి రోజు తాగేస్తున్నాండి వచ్చి ఇంటికి వచ్చి. రోజుకో మూత కదా, ఆ మూత ఏమైంది? ఇలా 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 ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇలా వచ్చేస్తుంది. ఈరోజు అది లేకపోతే ఉండలేకపోతున్నారు. అయ్యగారు ప్రార్థన చేయండి, మా కొడుకు ఇలా అయిపోయాడు, మా కూతురు ఇలా అయిపోయింది, నీ మొహం అయిపోయింది, నీ వల్ల అయిపోయింది అన్నాను అంతే నేను. ఆయాస మందులు తెచ్చుకుని కొంపలెట్టుకుంటే ఇలాగే ఎడుతుంది అన్నాను. లేదండి ఇప్పుడు మానేసాడండి. నీ మొఖం ఇప్పుడు మానేస్తాం ఏంటమ్మా? ఎప్పుడు మానేయాలి ఇది? వాళ్ళు ఎంత ఉన్నప్పుడే మానేసి ఉంటే ఏమవును? మా అమ్మకి నాన్నకి ఆయాసం తగ్గిపోయినట్టుంది, మానేసానని అనుకుని వాళ్ళ పాప దాన్ని కంటిన్యూ చేస్తుంటే ఈడికి కాలేజీకి నడిచెళ్ళొచ్చి ఆవేశం వచ్చి ఈడు మొదలెట్టాడు. ఇప్పుడు ఈ కాలేజీ మానేశాడు. వీడికి ఎవడన్నా పిల్లని అడుగుతుంటే నీలాంటి పిల్లని ఎవడిస్తాడు అంటున్నాడంట. మళ్ళీ ఆడికి పిల్లని ఇవ్వడానికి నీ ప్రయత్నం చేయాలంట. నీ వాయిస్ వీడియోలో పడుతున్నట్టు ఎవరు నవ్వుతున్నారని అడుగుతున్నాను నన్ను. కామెంట్ పెట్టారు నీ కోసం. ఇప్పుడు ఆడికి పిల్లనేమో నాకు నేనే ప్రార్థన చేయాలి, మళ్ళీ మందు మా అన్నకి నేనే ప్రార్థన చేయాలి. వీడికి ఆల్రెడీ గుండెకెళ్ళి కొట్టేసి వీడికి ఏమొచ్చింది? వీడికి కాదు, వీడి బాబుకి పోయాడు. ఇప్పుడు వీడేమంటున్నాడంటే ఏముందండి కుటుంబం అంతా తాగి బాబు చచ్చిపోయాడు, అమ్మ కూడా అట్టట్టు అన్నట్టు ఉంది, ఏముందని పిల్లెత్తామండి అంటున్నారు. ఇప్పుడు ఏం కొట్టేసినాయి అమ్మ? కిడ్నీలు కొట్టేసినాయి, గుండెకాయలు కొట్టేసినాయి, కరెంట్ ఎక్కువైపోయింది.
కాబట్టి ఇప్పుడు అన్ని సరి చేద్దామని ఎంత చేసినా అంటుకుంటలేదంట. కాబట్టి ఇంక సుఖం లేదండి, ఫీజు కొట్టేసిందండి, ఇంక పరలోకి పిలిపానండి అని ఇంటికి పంపించేస్తే ఓ నెల బతికి పరలోక అంతే పాట పాడుకుని తీసుకెళ్ళి ఆ ఫ్యామిలీని చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఆ కష్ట సుఖాలు తల్లి చెప్తూ ఉంటుంటే ఆ కొడుకు పెళ్లి కోసం ప్రార్థన అంటే ఇప్పటికి పెళ్ళి అవ్వలేదు. ఏమ్మా అలా చూస్తావేటే బాబా, చెప్పే బాబు, అయ్యగారు అబద్ధం చెప్తున్నారు కూడా నువ్వు అలా చూస్తేనే. ఇప్పటికీ ఆడికి పెళ్ళి అవ్వలేదు, నాకు పేదం తప్పలేదు. రోజు పేదం చేస్తే ఆడికి పెళ్ళి అవ్వాలి, పెళ్ళి అవ్వాలి, పెళ్ళి అవ్వాలి. ముందు పెళ్ళి మాట పక్కనేటంటే ముందు మంది మన పేదం చేయండి అని అంటుంది వాళ్ళ అమ్మ. మా ఆయన ఉన్నప్పుడు అన్నాడండి బాబు, నా కొడుకు పెళ్లి చేయాలని. మా ఆయన చచ్చిపోయాడు కదా, ఇప్పుడు ఇటు మందు మారాలి అంటుంది. ఏమమ్మా అసలు ఎందుకు ఇలాగ అయిపోడంటే కథ అంతా చెప్పుకొని వచ్చిందండి. గుండ్లు పగిలిపోతాయి కదంటే. కాబట్టి కొన్ని కొన్ని విషయాలలో మనం ఏమై ఉండాలి, ఇప్పుడు ఏళ్ళకే నొప్పులు ఉంటాయని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మీరు. అది ఏమండి, అంతే కదా. కాబట్టి ఇద్దరు కలిసి ఏం చేయాలి, ఆయాసానికి ముందు ప్రార్థన చెప్పాలి. ప్రార్థన చెప్పండి. హల్లెలూయా. నీ శరీరంలో ఉన్న బలహీనతకు ప్రార్థనే పరిష్కారము. ఇవన్నీ పరిష్కారం అయితే ప్రతి ఒక్కరూ దానిలోనే ఉండి ఏమైపోతారండి, కుటుంబాలన్నీ పాడైపోతాయి. పరిష్కారం ఇది కాదు బిడ్డ. నీ సమస్యకు పరిష్కారమే కాదు అసలు అది. నీ సమస్యకు పరిష్కారం నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లు కొట్టాలి. నీ సమస్యకు పరిష్కారం ఎవరండి? యోసేపు గారు, మీ సమస్యకు పరిష్కారం ఎవరు? నెలకోసారి పెన్షన్ వచ్చాడు, 100 అడగొద్దా? మీ సమస్యకు పరిష్కారము ఒక దినం నాడు నోట్లోంచి రక్తం ఎక్కేసినప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడంటే మిమ్మల్ని ముట్టాడు, తాకాడు, స్వస్థపరిచాడు. బిడ్డ జాగ్రత్తగా బ్రతకరని చెప్పాడు. ఇప్పుడు నీవు నమ్మకమైన వ్యక్తిగా ఒకవేళ బ్రతికితే ఈ వృద్ధాప్యులు కూడా దేవుడు పనికి వస్తారు. చప్పట్లు కొట్టాలా. దేవుడు మనందరినీ ఏం చేశాడంటే పాపం నుంచి కడిగేశాడండి. ఏం చేశాడు? కడిగేశాడు. ఎలా కడిగేశాడు? హీమము కంటే తెల్లగా కడిగాను దావీదు అంటాడు కదా, అలా కడిగాడు. కడిగిన తర్వాత మనందరము దేవుని సన్నిధిలో ఈరోజు వైట్ వస్త్రాలు వేసుకుని కలకల కలకల ఆడిపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందును బట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని పిలుపుకు విధేయురాలే బ్రతకటము మాత్రమే. ఆమె హల్లెలూయా. 100కి 50కి పని చెప్పడం కాదు. దేనికి పని చెప్పాలి? మోకాళ్ళకు పని చెప్పాలి. ఇలాంటి అవసరత నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు చెప్పాల్సిన పని మోకాళ్ళకే. నీ మీద సమస్య దాడి చేస్తున్నప్పుడు మోకాళ్ళకు పని చెప్పండి. భౌతిక సంబంధమైన నిన్ను పిలుస్తున్నప్పుడు మోకాళ్ళకు పని చెప్పండి. త్రాగుడు నిన్ను పిలుస్తున్నప్పుడు మోకాళ్ళకు పని చెప్పండి. వ్యభిచారం నిన్ను పిలుస్తున్నప్పుడు మోకాళ్ళకు పని చెప్పండి. లోక సంబంధం, భౌతిక సంబంధం విషయాలు నిన్ను పిలిచేటప్పుడు ఈ మోకాళ్ళకి పని చెప్పగలిగితే, ఈ మోకాళ్ళతో నువ్వు మోకరించగలిగితే దేవుని కార్యాలు కుటుంబం చేత చెప్పలు పెట్టాలా. హల్లెలూయా. ఒకవేళ వీటికి పని చెప్పగలిగితేనే మనము సాధించగలమేమో, కానీ దీనికి పని చెప్పకుండా దీనికి పని చెప్తే ఏం చేయలేమండి. దీనికి పని చెప్పాలి. ఇదేం చేయాలా? ప్రభువు ఎత్తాలి. స్వరం ఏం చేయాలా? చెప్పాలండి. దోపల దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మన జీవితాలలో ఏం చూస్తామండి? కార్యాలు చూస్తామండి. ఏం చూస్తాం అండి? కార్యాలు చూస్తామండి. కార్యాలు చూస్తాను కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చూస్తాం? అదే దేవునికి స్తోత్రం. ఏం చూస్తా అంట? దేనికి పని చెబితే? మోకాళ్ళకు పని చెబితే ఏం చూస్తామంటే దేవుని కార్యాలు చూస్తాం. ఆమేన్. శరీరానికి పని చెబితే భౌతిక సంబంధమైన కార్యాలకు వెళ్ళిపోతాం. అలాంటి వాటిగా ఆమె చెప్పకూడదండి. ఒళ్ళు నొప్పులు వస్తే మళ్ళీ. దేవుని విషయంలో, దేవుని పిలుపు విషయంలో, దేవుని పిలిచిన తర్వాత ఆయన పని చేసే విషయంలో నీ శరీరానికి ఏం చేయాలా? చెప్పండి. నీ శరీరానికి ఏం చేయాలా? ఏం కావాలా? దీనికి మంచి ఆత్రం కావాలండి.
మంచి సెంట్ కావాలండి, మంచి కారు కావాలండి, ఇంకా దీనికి అన్నీ కావాలి. నీ ఆత్మకి ఏం కావాలో అడుగుతున్నారా దేవుణ్ణి? చెప్పాలండి. ఆత్మకి ఏం కావాలండి? ప్రార్థన కావాలి. ఇంకోటి ఆత్మకి ఏం కావాలి? దేవునితో సహవాసం కావాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. ఆత్మకు ఏం కావాలి? దేవుడితో సహవాసాన్ని కోరుకుంటుంది. శరీరం లోక సంబంధమైన విషయాలతో సహవాసం కోరుకుంటుంది. ఇప్పుడు శరీరమా ఆత్మ? ఆత్మ కనిపిస్తుందా, శరీరం కనిపిస్తుందా? కనిపించినది ఆత్మ అయితే కనిపించేది నాలుగో సింహమే పోలీసు అని అనకండి. ఇప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. కనిపించేదేంటి? శరీరము. కనిపించినదేంటి? మరి మనిషి దేనికి లోబడుతున్నాడు? ఇప్పుడు కనిపించేదానికి లోబడుతున్నాడు. కనిపించిన దానికి ఏం లోబడతాం? కనిపించిన దానికి లోబడలేము. చూపిస్తాను ఒక మాట. 4:19 తాను చూడని దేవుణ్ణి చూశారండి. ఇదే చెప్పాలనుకున్న దేవుని స్తోత్రం. హల్లెలూయా కళ్ళ ఎదుట ఉన్న సహోదరుని చెప్పాలి ప్రేమించలేకపోతున్నాడు. తనకు కనిపించని దేవుని ఎలా ప్రేమిస్తాడని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను అంటున్నాను, నీలో ఉన్న ఆత్మను ప్రేమించట్లేదు, నీ ఎదుట ఉన్న శరీరమును మాత్రమే మనం ఏం చేసేస్తున్నామండి? తెగ ప్రేమిస్తామండి. ఆత్మ విషయంలో మనం ఏమో దీనులము కాము, లోబడము, భయపడము అసలు. కానీ శరీర సంబంధమైన విషయాల్లో ఇది మన కంటికి కనిపించేది కాబట్టి దీనికి విధేయులు అయిపోతున్నాం, దీనికి లోబడిపోతున్నాం. ఇది ఏది చెబితే అది మనం వింటా ఉన్నాం. కంటికి కనిపించిన దానికి మనిషి విధేయుడవుతాడా? కనిపించేదానికి విధేయుడవుతాడా? చెప్పాలి అందరూ. కనిపించేదానికే విధేయుడవుతున్నాడు. ఆయన అంటున్నాడు కనిపించేదానికే విధేయుడవుతున్నాడు. కనిపించిన దానికి ఎలా విధేయుడవుతాడు? కంటికి కనిపించిన దేవుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. కంటి ఎదుటి ఉన్న సహోదరుణ్ణి అమ్మో. అయితే నీలో ఉన్న ఆత్మ కంటే నువ్వు దేనిని ప్రేమిస్తున్నావా అని అడిగితే శరీరాన్ని ప్రేమిస్తావండి. దేన్ని ప్రేమిస్తాం? శరీరమును ప్రేమిస్తాం. శరీరకు ఉన్న ఆశలను ప్రేమిస్తాం. శరీరానికి ఉన్న కోరికలను మనం ప్రేమిస్తాం. ఆత్మ కూడా కొన్ని కోరికలు ఉంటాయి. ఆత్మ కోరికలు ఏంటి చెప్పాలి? పరిశుద్ధులతో ఉండాలి, దేవునితో ఉండాలి, సేవకులతో ఉండాలి, సంఘముతో ఉండాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి, ఉపవాసాలు ఉండాలి. ఆత్మ కోరుకుంటుంది. శరీరం ఏం కోరుకుంటుంది చెప్పాలి? ఇంక నేను చెప్పలేను. కానీ బౌద్ధ సంబంధమైన ప్రతి దానిని నీ కంటికి చూపిస్తూ ఇది ఎలాగా అవ్వమ్మ చూసి ఆ పండును చూసి ఏమనిపించింది అంటే ఎంత మరి చూడటానికి అంత మధురముగా కనిపించిందంటే అవ్వమ్మకి. అందుకే దాన్ని ముట్టుకుంది వెళ్ళి. ఆదాము గారు అదే సమయంలో ఎన్నో మార్లు ఆ ఫలము చుట్టూ తిరిగాడు, కానీ ఎప్పుడు ఆదాము దాన్ని పట్టించుకోలే. కానీ అవ్వమ్మ ఏం చేసిందో తెలుసా అండి? ఆ ఫలము దగ్గరికి ఒకసారి వెళ్ళి చూసేటప్పుడు ఎరుకు నుంచి చూసి ఎలాగుందని అడిగితే చాలా బాగుంది అంది. ఏమందండి? చాలా బాగుందంటే తినాలనిపిస్తుందా అంటే తినాలనిపిస్తుంది. కానీ యేసుప్రభు ఏమన్నాడు చెప్పానండి? వద్దన్నాడని చెప్పండి స్పీడ్గా. తినాలని ఉంది కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడంటే ఎందుకు వద్దన్నాడు? అది తింటే చచ్చిపోతామంట, అది తినకూడదంట, చచ్చిపోతావు అని చెప్పాడంటే చా ఊరుక. అది తింటే చచ్చిపోతావు అని చెప్తే విన్నావు నువ్వు. అది తింటే ఏమొస్తుందో తెలుసా నీకంటే? ఏమొస్తుంది? ఇదే డౌట్ మనకి. ఏమొస్తుందంటే దేవునికున్న శక్తి కంటే అధికమైన శక్తులు నీకు వచ్చేస్తే దేవుడు చేసిన మహిమ కార్యాల కంటే ఎక్కువ మహిమ కార్యాలు చేసేస్తావు నువ్వు. అబ్బో నువ్వు చేసే కార్యాలకి దేవుడు చూడలేడంటే. చూడలేక ఎలా చెప్పాడనంటే అవునా నాకు ముందే తెలుసు అన్నది. ఏమన్నది? ఇది చేసిందంటే పట్టుకుని నాకు ముందే తెలుసు అని అనేగానే కొద్దామా అంటే కొద్ది సాయం చేయన్నదంటే తీసుకెళ్ళి ఏం చేసిందండి పాపం. అప్పటి వరకు ఆదాము గారికి ఏం తెలదు పాపం. చక్కగా కష్టపడతాం కూడా లేదు ఆయనకి. చక్కగా ఏం చేస్తున్నాడు? జీవవృక్ష ఫలం కోసుకోవడం, తినడం, భూమిని శాంతపరచుకోవడం అంటే ఇంకా అవి ఉన్నట్లన్నిటితో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు పాపం. ఏమీ తెలియదు. అందుకే ఎన్నోసార్లు అంటాను మనిషి ఖాళీగా ఉండొద్దండో. మనిషి ఖాళీగా ఉంటే సాతాన్ని ఖచ్చితంగా వాడేస్తాడు. ఖాళీగా ఏమయ్యా అత్తమారు నీతో పాటు సాగరియాలంటే నువ్వు చేసుకో అని వెళ్ళింది.
అందుకే అంటానండి, ఇద్దరు కలిసి పనులు చేసుకోవాలి కొంపల్లో. ఒకరు చేసుకుంటే ఇంకొకరు సైతం కూడా వాడేసుకుంటాడు. ఎవడు వాడుకుంటాడు? ఈవిడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసిందనుకో, మీరు తీయాల. చెప్పండి సార్. ఈమె అన్నం పొయ్యి మీద ఎట్టి వెళ్ళిందనుకో, మీరు వార్చాలా. ఈమె ఉల్లిపాయలు కోసిందంటే మీరు ఆపాలంతే. ఈమె వేపేసిందంటే మీరు కూర దించేయాల. ఇద్దరు కలిసి పేదం చేసేలా శుభ్రంగా పూజించాలి. అప్పుడు ఖాళీగా ఇద్దరు ఎవరు ఖాళీగా ఉండరండి. ఇద్దరు కలిసి పని చేస్తున్నారుగా. కలిసి పని చేయకూడదండి, దరిద్రం పట్టిందే. కలిసి పని చేయలేదు. ఏమయ్యా అత్తమానికి నీతోనే ఉండమంటే వాడు పదపదాకా. ఏయ్, ఇంత పెద్ద తోట ఉంది, అసలు ఎప్పుడైనా వెళ్ళనిచ్చావా? తోట చూడనిచ్చావా? ఆర్ఆర్పేట ఎంత బాగుంటుందో తెలుసా? ప్రతి ఆదివారం ఎప్పుడు వెళ్ళినెవరో ఆదివారం వచ్చి ఉడిపేతను అంటారు. ఆర్ఆర్పేట ఎంత బాగుంటుంది, కలకల నడిపోతే ఆదివారం అన్నదంతే అవ్వమ్మ అనేసేసి పాపం ఏం చేసిందండి? సరేలేవా, నేను ఏదో పడతలే కానీ నువ్వు వెళ్ళి అన్నాడు పాపం. అప్పుడు వచ్చిందట ముప్పు. అందుకే ఆర్ఆర్పేట వెళ్ళినా, బీచ్లకి వెళ్ళినా, పార్కులకి వెళ్ళినా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా దేవుడు అంటున్నాడు కదా, ఇద్దరు కలిసి వెళ్ళండి, కలిసి వచ్చండి. నాతో పాటు రావే వెనకాల, ఒక్కడిని తిరుగుతున్నాను కదా. హల్లెలూయా. ఏమండి, ఏం చేయాలా? అబ్బాయి ఈ మధ్య పెద్ద లేట్ అయిపోయింది, నేను బయటికి వెళ్తానా, నువ్వు చేస్తా అంటే నేను వద్దా అనుకున్నా అండి. నువ్వు వచ్చేవారు వీడికి పెద్ద పోటుగాడు. వచ్చే వారం ఈవిడ వెళ్ళాలి, ఈ వారం ఈయన వెళ్ళిపోతాడు. ఆడికి వెళ్ళిన తర్వాత పాపం ఆర్ఆర్పేటలో తిరుగుతున్నారు. ఇలాగ తిరిగేటప్పుడు టక్కన టచ్ అయింది, కరెంట్ షాక్ కొట్టింది. మిమ్మల్ని ఎక్కడ చూశానండి? సమస్య లేదండి, అసలు ఆర్ఆర్పేట రానండి. లేదండి, ఎక్కడ చూశానండి అంటే నేను ఆటో తోలుతుంటానండి, ఆటోలో చూసుకుంటానండి అంటే అక్కడ చూశానండి. అవును, ఆటో ఎక్కానండి ఒకసారి, జంక్షన్ దాకా మీతో వచ్చారండి. అంతే, ఈయన ఫ్లాటు. అందుకే ఆయన కోసం చెప్తానులే అమ్మా. పాపం ప్రతిరోజు రేపకమ్మని తీసుకెళ్ళి అక్కడ దేపెట్టి కాసేపు అక్కడ ఉండి వస్తారమ్మా. ఇప్పుడు అలా కాదు, నువ్వు వెళ్ళిపో, నాకు పని ఉంది. ఈవిడేమనుకున్నంటే, పోన్లే బాబు, నా భర్త చాలా వ్యాపారం పుల్లుగా చేస్తున్నాడు బాబు, నువ్వు వ్యాపారం చేసుకో బాబు, నేనేమో వెళ్తాను అంతే. ఈయనేమో అల్లి ఆర్ఆర్పేట వెళ్ళి మళ్ళీ అక్కడ అడ్రస్ చెప్పలేదు. మరి నిన్న ఏమైందండి? కొంప ముంచేస్తారండి బాబు. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళి, ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే, మా పాస్టర్ గారు అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా భార్యని ఎంట పెట్టుకుని వెళ్ళు, లేకపోతే చాలా గొడవలు వచ్చేస్తాయి, ముప్పు అయిపోద్ది. ఇంకో విషయం తెలుసా అండి, భార్య ఎదుర్కొంటావా మీరు, చీర బాగుందంటే అనకూడదు, బాగోకపోయినా సరే నీ చీర బాగుంది అనాలి. తెలుసుకోరేటండి, ఎప్పుడు అప్డేట్ అవుతారు మీరు? మీరు కూడా నేర్చుకోండి ఇప్పటి నుంచే. చిరిగిపోయిన చీర కట్టుకున్నా సరే నువ్వే బాగున్నావు అని చెప్పాలి. దాని నిండా పేడ అంటుకున్నా, ఏది అంటుకున్నా ఏంటో ఏమిటి ఉతుకుతావు అసలు, నీ బట్టలను అడగాలి నువ్వు. అంతే, సరదాగా కాసేపు నవ్వుకుందాం, దేవునికి స్తోత్రం. కాబట్టి ఒంటరిగా ఎక్కడికి పోకండి. మీకు ఎక్కడికి వెళ్ళాలన్నా చక్కగా కుటుంబం అంతా వెళ్ళి కుటుంబం అంతా వచ్చేయండి అంతే. ఎక్కడికైనా వెళ్ళాలనిపించిందండి, వెళ్ళండి. చూడండి, హోటల్కి వెళ్ళాలనిపించిందో వెళ్ళండి, దేవుడు వద్దని లేదు. దేవుడు ఆశీర్వదించి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వెళ్ళండి. ఫ్యామిలీ అంతా చక్కగా భోజనం చేయండి, చక్కగా తిరిగి వచ్చేయండి ఇంటికి. అలా పంపకుండా ఒకదాన్ని పంపితే ఇంత ముప్పు వచ్చిందని అవ్వమన్నాయి. అది చాలా పెద్ద తోట కదండి, పాపం అలా తిరిగి వద్దామని అనుకుంది అంతే. ఈవిడ కూడా ఏదో తప్పు చేయాలని వెళ్ళలేదండి పాపం, నీతిమంతురాలే, మనందరికీ తల్లి అమ్మ. తప్పు చేయాలని ఏ ఆలోచన వెళ్ళలేదు, సరదాగా చూసి వద్దామని వెళ్ళింది అంతే. ఒకసారి సరదాగా చూసేద్దాం ఒక బీచ్కి వెళ్ళిన, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీచ్కి వెళ్ళలేదు. నేను చూడకుండా చూసి నాకు భయం వేసి, బాబు పరిశుద్ధులకి ఇలాంటి స్థలము సరైనది కాదు అని నేను నిర్ణయించుకున్న ఆ రోజు. అప్పటి నుంచి మళ్ళీ నేను బీచ్కి వెళ్ళలేదు. కాకినాడ వెళ్ళినాడల్లా బీచ్కి వెళ్ళి వచ్చేవాళ్ళు.
ఈ మధ్యకాలంలో 2-3 సంవత్సరాల నుంచి బీచ్కి వెళ్దాం రమ్మన్నా సరే మా పిల్లలు, "ఒరు బాబు వెళ్తే మీరు వెళ్ళండి కానీ నేను పరిశుద్ధులకి అవి మంచివి" అంటే ఇదేంటండి బీచ్కి వెళ్ళొద్దు అంటారు. ఇప్పుడు అయ్యారు మొన్న అంతగానే టాపేసారు పైన. ఎంతమందికి డౌట్ వేస్తుంది అప్పుడు తెలుసా మీకు? హృదయాలు నాకు తెలుసు, హృదయాంతరంగములు ఎరిగిన వాడు నా దగ్గర ఉన్నాడు. చప్పట్లు కొట్టలేడా? హల్లెలూయా. అందుకే పైన ఆపి నాకు అర్థమైంది అని అనుకున్నారు. ఏం కాదు, దేవుడు స్పందించగా ఆగిపోయినా మీకు ఏమైనా స్పందింతే మీరు వెళ్ళిపోవచ్చండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్పందింతే మళ్ళీ అందరం కలిసి వెళ్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందును బట్టి దేవుడి విషయంలో, దేవుడి పని విషయంలో ఏం చేద్దామండి? కలిసే చేయండి. ఏది చేసినా, దేవుడు పని చేసినా, నీ ఇంటిలో పని చేసినా, నువ్వు బయటికి వెళ్ళి పని చేసినా, ఏ పని చేసినా కలిసి పని చేయండి. కలిసి ఉంటే చెప్పాలి. ఉత్తినాన్నరేటండి సామెతలో, కలిసి చేస్తే ఏదైనా ఆ కుటుంబం సంతోషముగా. ఎడ్డేమంటే ఏమన్నంటే ఇలా ఉంటుంది. ఏం కాదు. ఎలా ఉండాలంటే ఆదాము గారు అవ్వమ్మ గారితో ఇట్టి గొడవలు ఏమీ పెట్టుకోలేదు. ఇత్తే ఇచ్చు తినేసాడు అంతే. దేవుడు వచ్చిన తర్వాత, "ఏమిరా ఏం చేసావు ఆదాము" అని పిలిచాడు. "బాబయ్య" అంటున్నాడు, దోకున్నాడు. "ఆదాము" అంటున్నాడు. "బాబయ్య చెప్పండి." "ఏమో ఎదుర్కొంటారా?" "రాలేకపోతున్నానయ్యా." "ఎందుకు?" "నేను దిగంబరుడిగా ఉన్నానని తెలిసిపోతా ఉంది." "నువ్వు దిగంబరుడు నీకు తెలియకుండా వాడివేవాడు అంటే నువ్వు చేయొద్దని చేసేసావు. నువ్వు నేను ఎక్కడ చేశాను ప్రభు, నాకు ఇచ్చావు కదా, ఈమె చేస్తే చేశాను అన్నాడు. ఇప్పుడు శిక్ష ఎవరికి విధింపబడింది? అవ్వమ్మకా? నేను చేయలేదంటే సపరేట్ అంటే ఏదో తోటలో వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాను నేను? ఎక్కడికి వెళ్ళి బతకాలని నేను అంటున్నాడు. ఓరు బాబు నువ్వు వెళ్ళిపోవాలంటే ఏదో తోటలో నువ్వు ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ జీవవృక్ష ఫలాన్ని తినేసామంటే నువ్వు పాపంతో బ్రతుకు నాకు ఇష్టం లేదు, నువ్వు పరలోకం రావు. కాబట్టి నువ్వు ఏదో తోటల నుంచి వెళ్ళిపోతే నీకు మరణం వస్తే నువ్వు ఏమవుతావు అండి? పరలోకం వస్తావు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలరా బాబు అని బతిమాలి దేవుడు ఏదో తోటలోంచి ఆదామును పంపించేశాడనమాట. కాబట్టి మనందరము దేవుని పని నిమిత్తము ఏం చేయాలి? ఇప్పుడు కలిసే చేయాలండి. కుటుంబం కానీ సంఘము కానీ అంతా కలిసి చేయాలి, ఐక్యతతో చేయాలి. అందుకే ఏమంటారు? సహోదరులు కలిసి ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఇంకొకటి ఎంతో మనోహరం అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎంతో మనోహరమైనదంట. కలిసి ఉండాలి. ఎప్పుడు ఎలా ఉండాలండి? ఒక్క దారమును తెంపితే తెగుతుంది, 2 దారాలు తెంపున తెగుతుంది. అదే ఒక 20 దారాలు 30 దారాలు పెట్టేసి తెంపు చూడండి. సంఘం అంటే ఇంతే. ఒక్కొక్కరిగా ఒక్కొక్క ఆలోచనతో ఉంటే సంఘం పాడైపోతుంది. అందరూ ఒకే ఆలోచనతో, అందరూ ఐక్యతతో, అందరూ ఒక మాట అనుకుంటే అదే మాటతో ఉంటే ఆ సంఘం ఎప్పుడు ఐక్యతగా ఆశీర్వాదకరంగా ఉంటుందండి. ఆమె చెప్పాలి. అలా ఉండాలంటే ఎవరు చేయాలి? అది మనమే చేసుకోవాలి. అన్నిటికీ దేవుడు కాదు. దేవుడు నేను చేసేది, దేవుడు నీకు చేయాల్సింది చేశాడు, ఇవ్వాల్సింది ఇచ్చాడు, తేవాల్సింది తెచ్చాడు, కూర్చోబెట్టాల్సిన స్థలంలో కూర్చోబెట్టాడు, కూర్చున్న స్థలంలో కదలకుండా దేవుడు పని చేసే వరకు చచ్చిపోయేదాకా నువ్వు దేవుడు పని చేస్తూనే చచ్చిపోవాలంతే. ఆమె చచ్చిపోతాం దేవుడు పని చేసేదాకా చచ్చిపోయి చేయటం అంటే, ఒకవేళ బాగా నీరసం వచ్చిందనుకోండి, మంచం ఎక్కి పడుకుని చచ్చిపోవాలని కోరుకుంటలేదు నేను. ఇంకా నాకు బాగోలేదండి, చచ్చిపోయే పరిస్థితి వచ్చిందండి అనుకునే సమయంలో వచ్చి ఎవరు లేకపోయినా వీడియో ఆన్ చేసి వాక్యం చెప్తే చచ్చిపోవాలన్నది నా కోరిక. అది అంటే దేవుడు పని చేస్తూ చచ్చిపోవాలి. ఏం చేయాలండి? దేవుడు పని చేస్తూ చచ్చిపోవాలి. ఎందుకంటే దేవుడిచ్చిన ఈ జన్మకు ఏమిచ్చి ఆయన రుణం తీర్చలేము కనుక నీ ప్రాణం ఉన్నంత వరకు దేవుడు పని చేయండి. ఒక్క ఆత్మనైనా రక్షించి చచ్చిపోండి. ఏం చేయాలి? ఒక్క ఆత్మనైనా రక్షించిన తర్వాత దేవుని దగ్గర మనం వెళ్ళినప్పుడు, ఎరా నిన్ను వెలిగించిన తర్వాత నువ్వు ఎంతమందిని వెలిగించావంటే చెప్పడానికి ఒక్కటి ఉండదు. ఇక్కడ నీ వెనకతల వెనక్కి తిరిగి చూస్తే ఏముండదు. ఎంతమంది వెలిగించావంటే నీ వెనక వెలుగుతున్న క్యాండిల్ని చూసి దేవుడు ఏం చేస్తాడు? ఓర్రీ నిన్ను అనవసరంగా వెలిగించాను అనుకున్నాను రా, అసలు నువ్వు వేస్ట్ పిల్లవు అనుకున్నాను నేను. సర్లే అని వెలిగిస్తే ఇన్ని వెలిగించావా? ఎన్నడూ వాడబడని కిరీటం ధరిస్తారు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుడు పక్కన సింహాసనం వేసి కూర్చో. ఇక్కడ ఇదే కావాలి మనకి క్రైస్తవులకి. ఏమొద్దండి?
విడిచిపెట్టేద్దాం. భౌతిక సంబంధమైన వాటికి అన్నిటికి పౌలు ఏమన్నాడు? నేను చెప్పాలి, శరీర సంబంధమైన వాటికి దూరంగా బ్రతుకుతాను, ఆత్మ సంబంధమైన వాటికి నేను చెప్పండి సమీపముగా బ్రతుకుతాను. హల్లెలూయా. దేవునికి, ప్రార్థనకి, బైబిల్కి, సంఘానికి, సేవకులకి ఎప్పుడు సమీపముగా ఉండండి. అది మీ ఆత్మీయతను బలపరుచుతుంది, కాపాడుతుంది. మీ కుటుంబాలు ఆశీర్వదింపబడటానికి కారణమవుతుంది. శరీర సంబంధమైన మంది పాడు చేసేస్తుంది, భ్రష్టుపాలు చేసేది, దేవుని రాజ్యానికి పోకుండా నిన్ను పాతాళానికి తొక్కేస్తుంది. ఇలా పెట్టంతే తెలియదు తొక్కేసేదాకా. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలు ఎదిగితే ఎలా ఎత్తుతాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలా తొక్కేసేవాడు కావాలా, ఎత్తేసేవాడు కావాలా అండి? తొక్కేసేవాడు ఎందుకంటే తల మీద పెట్టి ఎప్పుడైనా తొక్కేస్తాడు. వద్దు, తొక్కేసేవాడు కాదు, ఎత్తేసేవాడు కావాలి. మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాలి? కొండ శిఖరమును కూర్చోబెట్టాలి. ఆమెను చెప్పండి. ప్రాణమును కోల్పోతున్న సమయంలో ఏడుస్తున్న దావీదు దగ్గరికి దేవుడు వచ్చి ఎక్కడ కాపాడేశాడంట? ఒక బండ దగ్గర నుంచి పెట్టి కాపాడేశాడంట. దేవుడు సహాయం చేయాలంటే ఏ రీతికైనా చేయగలడండి. ఈ రాళ్ళ నుంచి కూడా నేను బిడ్డలను పుట్టించగలిగిన అన్న యేసు మీకు తెలీదా? నువ్వు కాదంటే ఇంకొక వ్యక్తిని దేవుడు వాడుకోగలడు, కానీ వాడుకోడు. నువ్వు కావాలంటే నువ్వే కావాలంతే. నాకు ఇది కావాలంటే చంటి పిల్లడు మారం చేస్తాడు కదా, అలా ఉంటుంది మనతో దేవుడితో పని. నువ్వు కావాలరా అబ్బాయి అన్నాడు అనుకో, నువ్వు కావాలా అమ్మాయి అన్నాడు అనుకో, అంతే. ఇంకా నువ్వు ఎక్కడికి తప్పించుకెళ్ళినా యోనాలాగా రాత్రిగా చెప్పాను తీసుకొచ్చి కూర్చొని పెట్టి చేయరాబోయిన పని అంటాడు. అంతే. దేవునికి స్తోత్రం. కొద్ది మాటలు నా ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మోకరించండి, ఇంకా ప్రార్థన చేసుకుందాం.